హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కర్బూజా జ్యూస్ను చేయబోతున్నానండి. ఇలా కర్బూజా కాయలు వేసవి కాలంలో బాగా వస్తాయి కాబట్టి మనం జ్యూస్ రూపకంగా చేసి పిల్లలకు పెద్దలకు చేసి పెడితే చాలా మంచిదండి. హెల్త్ కూడా బాగా ఉంటుందండి ఇలా జ్యూసులు చేసుకొని తాగడం వలన. దానికి కావలసిన పదార్థాలు ఇలా సబ్బు బియ్యాన్ని 2-3 సార్లు నీళ్లు వేసి కడిగి నానబెట్టుకోవాలండి. ఎందుకంటే దీంట్లో కొంచెము ఏమన్నా మట్టి అలా ఉంటే కనుక పోతుందండి. 2-3 సార్లు కడుక్కోవడం వలన మంచిదండి. సబ్బు బియ్యాన్ని కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి. నానిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఉడికించుకోవాలండి సబ్బు బియ్యాన్ని. అవి కొంచెం ట్రాన్స్పరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. అలా ఉడుకుతూ ఉన్నప్పుడే మనము 2 కప్పుల పాలను తీసుకున్నానండి. నేను 1 కప్పు సబ్బు బియ్యానికి 2 కప్పుల పాలను తీసుకొని ఉడికిస్తున్నానండి. ఇలా పాలల్లో ఉడికించడం వలన బాగా ఉంటుందండి. సబ్బు బియ్యము బాగా ఉడుకుతాయండి. కింద అడుగు అంటుకోకుండా మనము గరిటెతో కలుపుతూనే ఉండాలండి. అప్పుడప్పుడు అలా కలుపుతూ ఉన్నప్పుడు చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయో. ఇలా చూడండి ముత్యాలలాగా కనిపిస్తున్నాయి మనకు. ఇప్పుడు సబ్బు బియ్యము బాగా ఉడికినాయండి. తర్వాత మనము 1 కప్పు చక్కెర వేస్తున్నానండి. మీరు మీ తీపును బట్టి వేసుకోండి. 1 కానీ 2 కానీ వేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది కర్బూజా జ్యూస్ కదా, కర్బూజాలో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి నేను 1 కప్పే వేసినానండి. తర్వాత కుంకుమ పువ్వు వేస్తున్నానండి. ఇది కలర్ కోసరం అండి, ఫ్లేవర్ కూడా కొంచెం బాగుంటుందండి, అందుకని వేస్తున్నాను. మీరు ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. తర్వాత యాలకుల పొడి వేస్తున్నానండి. ఇలా యాలకుల పొడి వేసి కలుపుతున్నానండి. ఇలా అడుగు అంటుకోకుండా మనం కలుపుతూనే ఉండాలండి. చక్కెర కరిగి కొంచెం క్రీమీగా అవుతాయండి పాలు చిక్కబడిది. అంతలోపల మనము కర్బూజాను పైన చెక్కు తీసేసి చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలండి. ఈ కలర్ చూడండి ఎంత బాగా ఉందో కర్బూజా. దీంట్లో స్వీట్ కూడా బాగా ఉంటుందండి, అందుకని నేను 1 కప్పే వేసుకున్నానండి షుగరు. మీరు కూడా చూసి కర్బూజా స్వీట్ని బట్టి చక్కెర వేసుకోండి. ఇలా చిన్న చిన్న పీసులుగా చేసిన తర్వాత మిక్సీ జార్లో వేస్తున్నానండి. ఇది జ్యూస్ చేసుకోవడానికి ఇలా మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇలా పీసులుగా చేసి పెట్టానండి నేను మిక్సీలో. తొందరగా గ్రైండ్ అవుతుంది, బాగా మెత్తగా పేస్ట్ లాగా అవుతాయండి ఇలా చేయడం వలన. ఇలా చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా జ్యూస్ తాగడం వలన హెల్త్కు చాలా మంచిదండి. వేసవిలో వేడి తాపం నుంచి కూడా మనము సేఫ్ అవుతామండి. చూడండి ఇలా మిక్సీలో పట్టుకున్న జ్యూస్ని ఒక బౌల్లో తీసుకున్నానండి. ఇలా తీసుకొని సబ్బు బియ్యం చల్లారేంత వరకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకొని చల్లగా అవుతుందండి. అంతలోపల మనము 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వాడుతున్నానండి. నేను వెనిలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. కాచి చల్లార్చిన పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ని కలుపుతున్నానండి. ఎందుకంటే ఉండలు కట్టుకోకుండా కలుపుకోవాలండి, లేదంటే తొందరగా ఉండలు కడతాయండి. తరువాత ఇలా సబ్బు బియ్యం ఉడికేటప్పుడు మనము ఇప్పుడు కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ పాలను కూడా ఇందులోకి వేయాలండి. ఇలా వేసి గెరెటతో కలుపుతూనే ఉండాలండి, లేదంటే గిన్నెకు అంటుకుంటుందండి. ఎందుకంటే పాలు చిక్కుపడతాయి కస్టర్డ్ పౌడర్ వలన. చూడండి ఎంత చిక్కగా అయిందో. ఇలా చిక్కబడేంత వరకు మనము ఉడికించుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ వేసే ముందర ఒక 5 నిమిషాలు ఉడికిస్తే చాలండి, పాలు చిక్కబడిపోతాయి. తర్వాత కర్బూజా జ్యూస్లోకి మనము ఇప్పుడు ఉడికించి చల్లార్పుకున్న సబ్బు బియ్యం కీరుని చూడండి ఇలా కర్బూజా జ్యూస్లోకి వేసి కలుపుకోవాలండి. ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకొని కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగా ఉంటుందో. సబ్బు బియ్యం వలన వేడి కూడా తగ్గుతుంది, కర్బూజా ఫ్లేవర్ కూడా బాగా ఉంటుందండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ కర్బూజాలో కలుపుతున్నానండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని మీకు ఏదైనా ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఇలా చిన్న ముక్కలుగా వేసుకొని కలుపుకోండి. ఇలా కర్బూజా ముక్కల్ని చిన్న పీసెస్లుగా తీసుకున్న పల్ప్స్ మనకు నోటికి తగులుతున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. మనం తాగేటప్పుడు జ్యూస్ కూడా చాలా బాగా ఉంటుందండి. తర్వాత బాగా చల్లారిన తర్వాత ఇలా గ్లాసులలోకి సర్వ్ చేసుకొని తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చూపించే విధంగా చూసి చేసుకోండి.
అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీలు మీ ముందుకు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాను. ఇలా చేసి పిల్లలకి ఇస్తే స్కూల్ నుంచి రాగానే, ఇప్పుడు ఎండల కాలం సెలవులు ఎగ్జామ్స్ అయిపోయినాక సెలవులు వచ్చినప్పుడు ఇలా చేసి ఇవ్వండి. వాళ్ళకి ఎంతో చల్లగా తాగి ఆనందపడతారండి. బయట డ్రింక్స్ కాకుండా ఇలా చేయమని మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటారండి.